హలో ఆల్, పెసరట్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మా అమ్మ మా కోసం మా చిన్నప్పటి నుంచి ఏ పద్ధతిలో అయితే చేసేవారో ఆ పద్ధతినే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పెసల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ బ్రేక్ఫాస్టే, ఎవరైనా కూడా తినచ్చు. మంచి ప్రోటీన్ రెసిపీ. ఎలా చేయాలో మరి చూసేద్దామా. పెసరట్లలో మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అమ్మ అయితే ఎప్పుడు కూడా పెసరట్లు వేసేటప్పుడు అల్లం చట్నీనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి టేస్టీగా పెసరట్లని ఎలా చేయాలో చూసేద్దాం. మా అమ్మ ఇక్కడ 2 గ్లాసెస్ వరకు పెసల్ని నానబెడుతున్నారు. 2 గ్లాసెస్ వేసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెసరపప్పు ములిగి సగం దాకా వాటర్ వచ్చేంత వరకు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్నామంటే పొద్దున కల్లా చాలా బాగా నానిపోతాయి. మార్నింగ్ మిక్సీ జార్లో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల కూడా పెసరట్లకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే పొట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పెసరట్టు పైన కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. వాటర్ ఏమీ వేయవసరం లేదు. ఇందులో అయితే పిండిని కలుపుకోవాలనుకుంటామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పెసల్ని రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో ఎన్నైతే పడతాయో అన్ని పెసలను వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ కల్లుపుని యూజ్ చేశారు. వాటర్ ఏమీ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. పెసల్ని మిక్సీ జార్లో వేసేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా పెసరపిండిలో బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. మా అమ్మ మా కోసం ఎప్పుడు పెసరట్లు చేసినా పెసరట్లతో పాటు పెసర పునుకులు కూడా వేస్తారు. అందుకే వాటర్ లేకుండానే ఒక బౌల్లోకి పెసరపిండి తీసేసుకుంటారు ఫస్టే. నెక్స్ట్ పెసరట్ల కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుంటారు. ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా పెసరపిండి, ఆ పెసరపిండితోనే పెసరట్లు వేసుకోవాలి. దోశల్లాగా స్ప్రెడ్ చేసేసుకొని మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పెసరట్లు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బాగా కాలిన తర్వాత టర్న్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. పెసరట్లు పల్చగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఫ్రై అవుతుంది. దల్సరగా కాకుండా కొద్దిగా పల్చగానే వేసుకోండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ పెసర పునుకులు వేసేద్దాము. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు ఉడుకుతుంది. పైన అంతా కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. టిష్యూ పేపర్లో కానీ లేదంటే చిల్లల గరిటెలో కానీ వేసేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అలా మీకు ఎన్నైతే కావాలో అన్ని పునుగులు వేసేసుకోవాలి. పెసరట్లకి పెసర పునుకులకి పెద్ద తేడా ఏమి ఉండదండి. పెసర పునుకులు అయితే ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయలేని వాళ్ళు స్కిప్ చేసేయండి. పైన అంతా కూడా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే పెసరట్లు అండ్ పెసర పునుకులు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అల్లం చట్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా నచ్చితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై గైస్.